వాలంటీర్ల వ్యవస్థను శాశ్వతం చేయాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే కొద్దిపాటి మార్పులతో ఆ వ్యవస్థను కొనసాగించాలని ప్రతిపక్షం భావిస్తోంది. ఇరుపక్షాల విధానాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఖండిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ హానికరమైందని, చట్టవిరుద్ధమైందని, అనైతికమైందని అంటూ వారిని తొలగించాలని డిమాండ్ చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు, దాని నిర్వహణ తీరుతెన్నులపై సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవస్థ వల్ల ఏటా 2,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజలపై పడుతుందని ప్రకటించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేకపోయినా అక్కడ సంక్షేమ పథకాలు బ్యాంకుల ద్వారా ప్రజల ఇంటి ముంగిడికి చేరుతున్నాయన్నారు. రాజ్యాంగ సవరణకు 73, 74 స్ఫూర్తికి విరుద్ధంగా వాలంటీర్లను నియమించారని హైకోర్టు కూడా తప్పుపట్టినట్లు ఫోరం గుర్తు చేసింది. రాజకీయ యజమానుల ప్రయోజనాల కోసమే వాలంటీర్లు పనిచేస్తున్నారని, ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఫోరం ప్రస్తావించింది. 2021 మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల వాలంటీర్లు అక్రమాలకు పాల్పడ్డారని, దీంతో ఎన్నికల కమిషన్ వారిపై తీవ్రమైన ఆంక్షలు విధించిందని అన్నారు. కావాల్సిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పూర్తిగా విస్మరించింది. అంటే నువ్వు దేశ ప్రధానిని విస్మరిస్తే మన రాజ్యాంగ ధర్మాన్నే మనం పక్కన పెట్టి పోలీస్ వ్యవస్థ కనుక రాష్ట్రంలో కనుక పనిచేస్తే సామాన్యుడికి ఎవరు రక్షణ అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం. రాష్ట్ర సిఇఓ 3 సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్కి 2 రోజుల క్రితం తాకీదు పంపి ఇది ఎలా జరుగుతాయి, ఇది ఎలా సమర్థనీయం అని చెప్పి ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంటే అసలు ఇది ఆంధ్రప్రదేశా లేకపోతే రాతి యుగంలో ఉన్నామా అనేది అర్థం కాని విషయం. 2021 తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో స్థానిక వాలంటీర్లు కుమ్మక్కవటం వల్ల 35,000 దొంగ ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో కూడా వాలంటీర్ల జోక్యం కనిపించింది. అందుకే వారిని ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలి అంటే ఎన్నికలకు దూరం పెట్టాలని సిఎఫ్టీ డిమాండ్ చేసింది. అయినా అధికార పార్టీ వారిని వెంట తిప్పుకుంటూ ఓట్లు అభ్యర్థించింది. దీంతో వాలంటీర్ల వ్యవస్థపై సిఎఫ్టీ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేసింది. రాజకీయ కార్యక్రమాల్లో ఓటర్లను కలుసుకునే కార్యక్రమాల్లోనూ, పెన్షన్ పంపిణీలోనూ వారిని దూరం పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. దానికి అనుగుణంగానే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం పెన్షన్దారులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ రాష్ట్ర యంత్రాంగం ఈ విషయంలో విఫలమైంది. ఆంధ్రప్రదేశ్లో 65 లక్షల మందికి ప్రతి నెల 2,000 కోట్లు పెన్షన్లు ఇస్తున్నారు. ఈ పెన్షన్లను సకాలంలో ఇవ్వకపోవటం, ఇంటి వద్ద అందచేయకపోవటం హైకోర్టు తీర్పును, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని సిఎఫ్టీ పేర్కొంది. ఈ పెన్షన్ల పంపిణీలో వైఫల్యానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి బాధ్యత వహించాలి. పెన్షన్లు ఇస్తున్నారంటూ వృద్ధులను సచివాలయాలకు మంచాలపై మోసుకు వెళ్లటం అత్యంత దురదృష్టకరం. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వారు ఫిర్యాదు చేశారు. వచ్చే నెల ఎలాంటి అయోమయాలకి తావు లేకుండా పెన్షన్ల పంపిణీ సజావుగా సాగాలని సిఎఫ్టీ డిమాండ్ చేస్తోంది. వాలంటీర్ల రాజీనామాల వెనుక అధికార పార్టీ ఉందని, వారిని పోలింగ్ ఏజెంట్లుగా అంగీకరించవద్దని సిఎఫ్టీ సిఇఓను కోరింది. వాలంటీర్లు ఆత్మార్పణ చేసిన దేశభక్తులు కాదని, వారి దీనస్థితిని వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని సిఎఫ్టీ పేర్కొంది. సిఎఫ్టీగా తాము ఎవరి మోచేతి నీళ్లు తాగటం లేదని, రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము పనిచేస్తున్నామని వెల్లడించారు.